దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మీరు బతుకున్నారంటే, నేను బతికి ఉన్నానంటే, మీరు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారంటే, నేను వాక్యం బోధిస్తున్నానంటే దేవుని కృప. దేవుడు మన ఆయుష్ను పొడిగించాడు. దేవుడు మనకిచ్చిన మంచి దినాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మంచి దేవుడు మంచి దినాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. మంచిగా జీవించాలని మంచి దినాలు మనకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ వ్యక్తిగతమైనటువంటి ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతమైన ప్రార్థనలో గడిపారని నేను భావిస్తున్నాను. ప్రభుతో ఎక్కువగా గడుపుదాం. ప్రభుతో గడిపినప్పుడు ప్రభువులాగా మనం మారుతాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనలాగా మారుతాం. మెల్లగా 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 మనలో మార్పులు వచ్చి వీ వుడ్ బి లైక్ హిమ్. ఆయన యొక్క ఇమేజ్, ఆయన యొక్క సారూప్యం, ఆయన యొక్క పోలికలోనికి మనం వస్తాం. పోగొట్టుకున్నటువంటి ఆయన రూపాన్ని, మనలో మనం పోగొట్టుకున్నట్టు ఆయన రూపాన్ని మనం పొందుకోగలం అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని నిన్నటి దినం అనగా నిన్న అవిశ్వాసం వల్ల కలిగేటువంటి అనర్థాల గురించి మనం మాట్లాడుకున్నాం. అవిశ్వాసం ఏమాత్రం అంగీకరించదగినది కాదు, సమ్మతమైనది కాదు, ఆమోదయోగ్యమైనది కాదు. అవిశ్వాసం ఇస్ డేంజరస్. అవిశ్వాసం వల్ల కలిగేటువంటి అనర్థాల గురించి మనం 4 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, అవిశ్వాసము ఆధారాలను కోరుతుంది, ప్రూఫ్స్ అడుగుతుంది. మాకు అది చూపించండి, ఇది చూపించండి, చూపిస్తే నమ్ముతాం. దేవుడు చూపించండి అని అంటున్నారు. దేవుడు ఏంటి చూపించడం? స్తోత్రం. కానీ దేవుణ్ణి చూడవచ్చు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి చూడలేము, అదే సమయంలో చూడవచ్చు. నన్ను చూచి నరుడు బతకడు, కానీ దేవుణ్ణి చూడొచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆత్మలో మనం చూడగలం. వీ కెన్ సీ గాడ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనం చూడగలవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయము ఆధారాలు, ప్రూఫ్స్ అడుగుతుంది, సూచనలు కోరుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో గిద్యోను పిలువబడ్డప్పుడు పిరికివాడైనటువంటి గిద్యోనుని పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు అని దేవదూత సంబోధించి అతనితో సంభాషించినప్పుడు, స్తోత్రం, వాట్ ఈస్ దిస్? ఇది నిజమా కళ? నేనేనా పిలువబడ్డం ఏంటి? మా గోత్రంలోంచి పిలువబడ్డం ఏంటి అని అనుకుంటూ ఉన్నప్పుడు అతను సూచనలు అడిగాడు. 2 సూచనలు అడిగాడు. సూచనలు జరిగాయి. తర్వాత సేవలో ఆయన కొనసాగాడు. 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు నెమ్మది కలుగు చేసినట్టు విధానాలు మనం చూస్తున్నాం. స్తోత్రం. అవిశ్వాసం ఆధారాలు కోరుతుంది. కొంతమంది ఆధారాలు చూపించినప్పటికీ కూడా అబ్బే మేము నమ్మమండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో 40 దినాలు పునరుత్థానము తర్వాత యేసు ప్రభు ఆరోహణానికి ముందుగా ఆయన ఈ లోకంలో సంచరించి తన శిష్యుల ఎదుట అనేకమైన ఇతర సూచక్రియలు చేసి అనేకమైనటువంటి ప్రమాణాలని వారికి చూపించినారు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో బలమైన విశ్వాసులుగా మారారని కాదు, స్టిల్ దే హ్యాడ్ సమ్ అన్బిలీఫ్. వాళ్ళ హృదయాలలో అవిశ్వాసం ఏలుతుందని మనం అర్థం చేసుకోగలిగాం. నేను చదువుతున్నాను. ఆఫ్టర్ ద సఫరింగ్స్ ఆఫ్ హిస్ క్రాస్ జీసస్ అపియర్డ్ అలైవ్ మెనీ టైమ్స్. స్తోత్రం. Jesus appeared to his followers at least 11 times and taught them the mysteries of God's kingdom realm. Same apostles over 40 days period, proving to them with many convincing signs that he had been resurrected. During these encounters, he taught them the truths of God's kingdom. దైవరాజ్యానికి సంబంధించిన మర్మాల్ని, సంగతుల్ని, సత్యాల్ని బోధించాడు. కన్విన్స్డ్ దెమ్. కన్విన్సింగ్ సైన్స్, ఒప్పింపజేసేటువంటి సూచనలు, మామూలు సూచనలు కాదు. పరిశుద్ధాత్మ ద్వారా సూచనలు బట్టి వాళ్ళు ఒప్పించబడుతున్నారు. పునరుత్థానం వాస్తవం అని విశ్వసించడానికి, మరణం తర్వాత జీవితం వాస్తవమని, మరణం తర్వాత యేసు జీవితం అని విశ్వసించడానికి వాళ్ళకి ప్రూఫ్స్ దొరికాయి. ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి, లేకపోతే విశ్వసించి, లేదా నమ్మి నిరీక్షణ కలిగి ఉన్నాడని, నిరీక్షణ నమ్మకాల్లో కొనసాగాడు అనేటువంటి మాటలు మనం మొదటి విషయంగా ఆలోచించాం. రెండో విషయం మనం ఆలోచించింది
అవిశ్వాసం ఎప్పుడు అపోహలను, అపార్థాలని కలిగిస్తుందని, మిస్కాన్సెప్షన్స్ని కలిగిస్తుందని, భ్రమలను కలిగిస్తుందని, భ్రాంతుల్ని కలిగిస్తుందని, అవాస్తవిక ప్రపంచంలో మనల్ని తిప్పుతుందని, ఇది అవిశ్వాసం చేసేటువంటి పని అని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పాపం వల్ల కలుగు భ్రమ, అవిశ్వాసం అనే పాపం వల్ల కలిగేటువంటి భ్రమ. భ్రమంలోంచి బయటకు వద్దాం. భ్రమపరచు ఆత్మ చేసేటువంటి పనులు ఇవి. అవిశ్వాసం అనేది అపవాది కార్యం. తర్వాత మనం ఆలోచించిన విషయము, మూడో విషయము, అభ్యంతరకరమైన పనులు చేస్తుంది. అతను చూపు పొందాడు, మంచిదేగా. ఆ రోజు విశ్రాంతి దినం అయితేనేమి, ఏ దినం అయితేమి అతను చూపు పొందాడు, దేవుని కార్యం జరిగింది. మేము చేయలేని పని, మా మతం చేయలేని పని, మా మత శాఖ చేయలేని పని యేసు అనేటువంటి ఒక వ్యక్తి చేశాడు. దేవునికి స్తోత్రం. సరే బాబు, దీని గురించి ఎవరు చెప్పొద్దు, సమాజ మందిరానికి వస్తూ ఉండు, రెగ్యులర్గా వస్తుండు, శనివారానికి వస్తుండు అని చెప్పాల్సింది పోయి వెలివేసేశారు, ఎక్స్కమ్యూనికేట్ చేశారు, బహిష్కరించారు. నువ్వు రావడానికి వీల్లేదు. ఇప్పటికే 2-3 సార్లు మాతో వ్యంగ్యంగాను లేకపోతే మాతో విరోధ భావంతో మాట్లాడు. కాబట్టి వీ డోంట్ అగ్రీ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఈ నాన్ సెన్స్ని మేము అంగీకరించాం. మా సమాజ మందిరానికి నువ్వు రావడానికి వీల్లేదు. మాది సమాజ మందిరం, మేము ఇక్కడ ఉంటాం, మాలాంటి నమ్మకం కలిగిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు, వెలివేశారు. తర్వాత అభ్యంతరకరమైన పని అది, అబ్జెక్షనబుల్గా అఫెండ్ అయ్యే విధంగా చేసినటువంటి పని. 4వదిగా ఆరాధించకుండా చేస్తుంది అవిశ్వాసం. విశ్వాసము ఆరాధనలోకి నడిపిస్తే అవిశ్వాసము ఆరాధన లేని స్థితి, ఆరాధనను అపహాస్యం చేసే స్థితి, ఆరాధన గురించి అందరూ చిన్నచూపుగా మాట్లాడుకోవడం, కొత్త మద్యం తాగారని చెప్పేసి కామెంట్లు చేయడం, ఇవన్నీ అవిశ్వాసపు పనులు. అవిశ్వాసం అనర్థాలను తెస్తుంది. కాబట్టి విశ్వాసపు యాత్రలో ముందుకు సాగుదాం, బలమైన విశ్వాసంతో ముందుకు సాగుదాం. అమాని విశ్వాసం గొప్పది అని ప్రభు అభినందించినట్లుగా మన విశ్వాసాన్ని ప్రభు అభినందించాలి, ప్రశంసించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 విషయాలు మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది. ఈ కొద్ది సమయంలో 19 నిమిషాల సమయం, 18 నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. దేవజనుడిగా నేను వాటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకోబోతున్నాం. అది మన మూలవాక్యం. ఇందాక మీతో చెప్పి తిని కానీ, ఓ పరిచయ సోదరులారా, పరిచయ పరిశుద్ధులారా, పరిచయ భక్తులారా, ప్రియమైన పరిచయులారా, యూదులారా, ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి. మీరు వినలేదంట. అసలు ఇదేంటిది? చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు వినాలి కదా. మీరు వినకపోతిరి, వినలేదు. మీరు వినుంటే విశ్వాసం పెరిగి ఉండేది. మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినకూర్చున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. మీరెందుకు వినాలనుకుంటున్నారు? మళ్ళీ ఒకసారి విన్నారు, మళ్ళీ ఎందుకు వింటారు? ఒకసారి చూసిన సినిమా మళ్ళీ చూడరు, ఒకసారి విన్న స్టోరీ మళ్ళీ వినరు, ఒకసారి చదివిన పుస్తకం మళ్ళీ చదవరు. కానీ మీరెందుకు మరలా వినకూరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనను. మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం ఆయన శిష్యుడిగా మారాలందండి. ఏ పరిసేని యొక్క శిష్యుడిగానో, ఏ యాజకుని శిష్యునిగానో నాకు మారాలని లేదు. కానీ నన్ను స్వస్థపరిచిన వాని శిష్యునిగా నాకు మారాలని ఆశ ఉంది. కానీ ఎక్కడ ఆయన నేను ఇంతవరకు కనుగొనలేదు. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు, ఆయన నేను ఇంతవరకు కలవలేదు. ఆయన ఒకవేళ అలాగైతే మీకు కూడా ఆశ ఉందా? మీరు కూడా శిష్యులుగా మారగోరుచున్నారా? స్తోత్రం. నేను చదువుతున్నాను 9వ అధ్యాయము 27వ వచనం. ద మ్యాన్ రెస్పాండెడ్, అనగా ఆ మనిషి స్పందించాడు. ఏమని స్పందించాడు? ఐ టోల్డ్ యూ వన్స్, ఒకసారి మీకు చెప్పాను, అండ్ యూ డిడెంట్ లిసన్ టు మీ, వై డు యూ మేక్ మీ టు రిపీట్ ఇట్? ఎందుకు మీరు మాటిమాటికి ఈ చెప్పిన విషయాలనే, ప్రస్తావించిన విషయాలనే పునరావృతం చేయమని మీరు అంటున్నారు? ఎందుకు కోరుతున్నారు? అంటే అప్పుడు చెప్పిన స్టోరీని నేను వేరే ఒక విధంగా చెప్తాననే, దానికి దీనికి టాలీ చేసుకొని ఏమన్నా లోపాలు కనుగొనాలనే? ఆర్ యూ వాంటింగ్ టు బి హిస్ ఫాలోవర్స్ టు? ఆయన అనుచరులుగా, ఆయన శిష్యులుగా మారాలనుకుంటున్నారా? వినడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వినడం వల్ల విశ్వాసం కలుగుతుందని రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనకు తెలుసు. వినడం వల్ల కలిగేటువంటి ఫలితాల్లో కేవలం విశ్వాసం మాత్రమే కాదు, వినడం వల్ల కలిగేటువంటి మరి 4
ఆశీర్వాదాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వినడం అంటే ప్రాముఖ్యమైన విషయం. వినడం ఈజ్ అ బేసిక్ స్టెప్. ప్రాథమికమైనటువంటి మెట్టు వినడం. వినాలి, మన దేవుని వాక్యాన్ని వినాలి. వినున్నట్లుగా మన చెవులు తెరవబడాలి. దేవుడు తెరవాలి మన చెవుల్ని. లూదియా హృదయాన్ని దేవుడు తెరిచినట్లుగా మన హృదయం తెరవబడాలి. అనేక మంది వింటున్నారు కానీ విశ్వసించడం లేదు. ఆ తింటున్నది ఆరోగ్యకరంగా మారడం లేదు అన్నట్టుగా, అరే నువ్వు బాగా తింటావు ఏంటి, నువ్వు అయినా ఇలా ఉన్నావేంటి, బలహీనంగా ఉన్నావేంటి అంటుంటారు. వింటున్నప్పటికీ తిన్నది ఒంటికి పట్టాలి, విన్నది ఆత్మకు పట్టాలి. అప్పుడు ఆత్మ బలిష్టంగాను పుష్టిగాను ఉంటుంది. అలా ఆత్మ పుష్టిగా ఉంటే జరిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడింది, నీవు బలియుట చేత, విశ్వాసి బలియుట చేత, దేవుని బిడ్డ బలియుట చేత, దేవుని సేవకుడు బలియుట చేత, బలిసి ఉండడం చేత ఏం జరుగుతుందంటే కాడి విరగొట్టబడును. కాడి విరగాలంటే బలవాలి. కాడి అలాగే మోసుకుంటూ తిరుగుతున్నామంటే, అదృశ్యమైన ఒక కాడిని మోసుకుంటూ తిరుగుతున్నామంటే అది విరచబడలేదు అంటే దాని అర్థం ఇట్ ఈస్ అ సైన్ దట్ యు ఆర్ నాట్ ఫ్యాటెండ్, యు ఆర్ నాట్ గ్రోన్. నువ్వు ఇంకా పెరగలేదు, అభివృద్ధి చెందలేదని అర్థం. నీ మెడ మీద శత్రువు మోపినటువంటి అదృశ్యమైన కాడి విరగొట్టుకోవాలంటే నువ్వు ఆత్మలో బలంగా తయారు కావాలి. యు మస్ట్ బి స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్ టు బ్రేక్ ద బాండేజెస్, బ్రేక్ ద యోక్స్. హల్లెలూయా. దైవికమైన కాడి నీ మీద ఉంచబడాలంటే స్తోత్రం, నువ్వు దైవికంగా యేసు మాటలు నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పాడు. అలా నేర్చుకొని ఆత్మలో ఆయన దగ్గర శిష్యరికం చేసి నూతనమైన కాడిని మనం మోసేవాళ్ళుగా, దైవికమైన కాడిని మనం మోసేవారుగా ఉండాలి. వినుట వలన కలిగేటువంటి ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వినడానికి ఎవరు ఇష్టపడడం లేదు, వినడానికి ఎవరు వేగిరపడడం లేదు. చెప్పడానికో కోపించడానికో యాకోబు పత్రిక 1వ అధ్యాయం రాయబడింది. కాగా వినుటకు వేగిరపడే వాళ్ళుగా ఉండాలి. ఇంకా చెప్పండి, హలో ఇంకా చెప్పండి సార్, చాలా బాగున్నాయండి మీ మాటలు, ఈ మాటలు వినడానికి ఎవరికి ఇష్టం లేదు ఈ రోజుల్లో. మాట్లాడుటకు వేగిరపడుతున్నారు, కోపించుటకు వేగిరపడుతున్నారు, కానీ వినుటకు మాత్రం నిదానం, మాకు నిద్ర వస్తుందండి, మాకు కుదరదండి కాదా. కొంతమంది ప్రసంగం చేస్తుంటే, దైవజనులు వాక్యం బోధిస్తుంటే కొంతమంది కొరకలు పెడుతున్నారు, నిద్రపోతున్నారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఒక ప్రాంతానికి వెళ్తే వాక్యం బోధిస్తున్నాను, బోధించి 10 నిమిషాలు 15 నిమిషాలు అయింది, ఇంకా సమయం ఉంది, నాకు బోధించాల్సినటువంటి అవకాశం ఉంది. స్టేజ్ మీద కొంతమంది దైవజనులు కూర్చున్నారు. కొద్ది గ్యాప్ వచ్చినప్పుడు, ఒక రెఫరెన్స్ చదివేటువంటి గ్యాప్ వచ్చినప్పుడు నా వెనకాల నుంచి ఒక గురక కనపడుతుంది. ఒక పెద్దవారైనటువంటి దైవజనులు నిద్రపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, వినడానికి, వినే విషయంలో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా మీరు మందులుగా ఉన్నారు కాబట్టి మీరు వినలేకపోతున్నారు. మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. వినేటువంటి వాళ్ళుగా ఉండాలి, వినుటకు వేగిరపడే వాళ్ళుగా ఉండాలి. ఆలకించుడి, నా ఆత్మ నేను కుమ్మరిస్తాను నీ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 27వ వచనం మన మూల వాక్యంలోనే, మీరు ఆయన శిష్యులగుట కోరుచున్నారా అంటే వినగోరుచున్నారు, వినగోరి శిష్యులగా కోరుచున్నారా, శిష్యులవగోరుచున్నారా. వినడం శిష్యత్వంలోకి నడిపిస్తుంది. యువర్ లిజనింగ్ లీడ్స్ టు డిసైపుల్షిప్. నువ్వు వినేటువంటి అనుభవం, నీ శ్రవణము శిష్యత్వంలోకి నడిపిస్తుంది. జాగ్రత్తగా వింటే నువ్వు శిష్యుడిగా మారుతావు. హలో నన్ను వెంబడించండి, ఫాలో మీ, నా వెనకాల రండి, ఫాలో మీ అన్నాడు. విన్నారు, ఫాలో అయిపోయారు. వినడం శిష్యత్వంలోకి నడిపిస్తుంది. స్తోత్రం. అనగా వినడము నిన్ను వెంబడించేటట్టు చేస్తుంది. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసును వెంబడించాలంటే ఆయన మాట వినాలి. వినడం అంటే ఏదో ఒకటి వినడం కాదు, పెద్ద పెద్దోళ్ళు చెప్పినట్టు కొటేషన్స్ వినడం అని కాదు, ఓ మంచి సంగీతాన్ని వినడం అని కాదు. సంగీతం వింటే విన్నారు, కానీ సందేశం వినాలి. స్వర్గ సందేశాలను విన్నప్పుడు నీ హృదయంలో విశ్వాసం ఉబుకి వస్తుంది, తణుకు వస్తుంది, పైకి వస్తుంది, గష్ అవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తున్న మాట, వినడం వలన, వినడం శిష్యత్వంలోకి మనం నడిపిస్తుంది.
వినుట వలన శిష్యత్వం కలుగుతుంది. శిష్యత్వం ఆటోమేటిక్గా జరిగేది కాదు. శిష్యుడిగా ఉండాలి, నువ్వు శిష్యుడిగా మారాలి. ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వాళ్ళని సంఘ సభ్యులుగా చేయండి అని కాదు, వాళ్ళని శిష్యులుగా చేయండి. స్తోత్రం. వినడం శిష్యత్వంలో నడిపిస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం గమనిస్తే, నేను చదువుతున్నాను 11, 12. వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కునమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. వారు, ఈ మాట విన్నవారు, వీడని వీడు కాదని, ఈ గుడ్డివాడు కాదండి గుడ్డివాడు లాంటి వాడని ఇలా వాదించుకున్నవారు వారు ఆయన ఎక్కడా అని అడుగగా, ఎక్కడా అని అడిగారు. వాడు, ఐ డోంట్ నో దట్, ఇట్స్ ఎ మిస్టరీ టు మీ. ఆయన ఎక్కడో నాకు తెలియదు, ఆయన కోసం నేను అన్వేషిస్తున్నాను. కానీ ఆయన కోసం అన్వేషిస్తుంటే నేను ఒకరోజు ఆయన్ని కనుగొనగలను అనేటువంటి ఆశ అతనిలో ఉంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు. నశించిపోయిన ఒక వ్యక్తి, నశించిపోయిన ఆత్మలు కొన్ని ఎరికోలో ఉన్నాయి, దాన్ని వెదకి రక్షించాడు. ప్రయాసపడి తన యెరూషలేముకు జరుగుతున్నటువంటి చివరి ప్రయాణంలో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. గొప్ప సంగతి అండి. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, జక్కయ్య యేసు ఎవరో అని చూడకూడదు. వై? కారణం ఏంటి? చూస్తే ఏమొస్తుంది? చూస్తే కడుపు నిండుతుందా? చూస్తే ఏమైనా ఆర్థికమైన లబ్ధి దొరుకుతుందా? లేదు. కానీ యేసు ఎవరో చూడాలి. ఆత్మ యొక్క తపన, ఆత్మ యొక్క దాహం, ఆత్మ యొక్క వాంఛది. ఐ వాంట్ టు సే జీసస్. అయ్యా, కొంతమంది ఉన్నారు బయట, వాళ్ళు చెప్తున్నారు మేము యేసును చూడకూరుచున్నాం. శిష్యులారా, మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి. వీ వాంట్ టు సీ జీసస్. మీ గురువుని, మిమ్మల్ని కలుసుకోవడం కాదు, మీ గురువుని మేము కలుసుకోవాలి. వీ వాంట్ టు సీ యువర్ మాస్టర్, వీ వాంట్ టు సీ అండ్ టాక్ విత్ యువర్ రబ్బీ. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం అనగా, మనం ఏదైనా విన్నప్పుడు, సమాచారం విన్నప్పుడు, సాక్ష్యం విన్నప్పుడు, యేసును గురించిన సాక్ష్యము, యేసును గురించిన సత్యము, యేసును గురించిన సంగతి మనము విన్నప్పుడు మనకు సహవాసం చెయ్యాలి అనేటువంటి అనుభవం, సహవాసం చేయాలనేటువంటి ఆశ. ఒక్కసారి ఆయన చూడాలండి. బోధకుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని వాళ్ళు అడిగారు. యోహాను సువార్త 1వ అధ్యాయం. వచ్చి చూడండి అన్నారు. ఆయన ఎక్కడ కాపురం ఉంటే మీకెందుకండి? దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడుగా, మీ గురువు గారు పరిచయం చేశాడుగా. ఇష్టమైతే ఆయన వెంబడించినంత వరకు ఆయన ఎక్కడ కాపురం ఉన్నాడు, ఈయన ఎక్కడ కాపురం, మీకెందుకు ఇవ్వాలి అన్నెసరీ ఇన్ఫర్మేషన్, అనవసరమైన సమాచారం దేనికి? యేసు చెప్పాడు, కమన్ సీ. వాళ్ళు వచ్చి చూచిన తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడలేదు. దే కన్ఫర్మ్డ్ ఇన్ దేర్ హార్ట్ దట్ హీస్ ద మెస్సయ్య. అవును, ఆయనే. ఒక నిశ్చయితలోకి వచ్చారు. ఆయనతో సహవాసం చేయడం ద్వారా ఒక నిశ్చయితలోకి వచ్చారు. ఆయన గురించిన జ్ఞానం కలిగింది, ఆయన గురించిన అవగాహన కలిగింది, ఆయన గురించిన అపార్థం తొలగిపోయింది. రెండో విషయం, వినడం వల్ల సహవాసం గురించిన ఆశ కలుగుతుంది. యువర్ లిజనింగ్ లీడ్స్ టు ద డిజైర్ ఆఫ్ ఫెలోషిప్. సహవసించాలి అనేటువంటి ఒక ఆశ, ఒక సదభిప్రాయం నీకు కలుగుతుంది. స్తోత్రం. వింటున్నావా? స్తోత్రం. ఒకటి, వినడం వలన శిష్యత్వపు అనుభవం కలుగుతుందని, వినడం ద్వారా సహవాసపు ఆశ కలుగుతుందని. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వినడం ద్వారా ఏం జరుగుతుంది? 3వ అధ్యాయము 29వ వచనం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు. నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. స్తోత్రం. కాబట్టి ఈయన సంతోషము పరిపూర్ణమైనదని యోహాను గారు తన శిష్యులతో సాక్ష్యం ఇస్తున్నాడు. పెండ్లి కుమారుని స్వరము వింటే సంతోషం, ప్రభు స్వరం వింటే సంతోషం. నా గొర్రెలు నా స్వరం వినును. స్తోత్రం. దైవస్వరం వినాలి మనం. ఆత్మలో దేవుని స్వరం మనం వింటున్నప్పుడు, ఆత్మలో వింటున్నప్పుడు మన విశ్వాసం అధికమవుతుంది, విశ్వాసం వర్ధిల్లుతుంది.
నీ ఆత్మగిన్నెలో విశ్వాసం పొంగి పొర్లేటువంటి అనుభవంకి వచ్చేస్తుంది. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, సంతోషం కలుగును. సంతోషం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? సత్యం ద్వారా, స్వరం ద్వారా. అరే ఇతనే కదా, మా స్నేహితుడే కదా, మావాడే కదా, వచ్చేస్తున్నాడు అనమాట, ఆన్ ది వే అనమాట. అయితే దగ్గరలో ఉన్నాడనమాట. అతడు వచ్చాడంటే ఇప్పుడు నాకు నా రిసీవింగ్ డిఫరెంట్, నన్ను స్వీకరించడం, నన్ను అంగీకరించడం కూడా. ఇదో ఆయన పెళ్లి కుమారుడి ఫ్రెండ్ అండి, పెళ్లి కుమారుడి ఫ్రెండ్స్ వచ్చారు, అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చారు అని ఆ పెళ్లి జరుగుతున్న ఇంట్లో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రత్యేకమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనం గమనిస్తే మనకందరికీ తెలిసిన విషయమే, ప్రార్థన జరుగుతున్నట్టు జాన్ మార్క్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా, స్తోత్రం, రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆలకించుటకు వచ్చి ఆలకించినటువంటి ఆమె, 14వ వచనం, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, తమ సంఘ కాపరి, తమ దేవజనుడు, తమ అపోస్తుల యొక్క స్వరం గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. ఇక్కడ రాయబడిన మాటలు, సంతోషము చేత తలుపు తీయక. ఎప్పుడు సంతోషం కలిగింది? పేతురు స్వరము విని గుర్తుపట్టినప్పుడు. When she heard the voice of Peter, she rejoiced. పెళ్లి కుమారుని స్వరము విన్నటువంటి పెళ్లి కుమారుని స్నేహితుడు సంతోషించాడు. అంతేకాకుండా తమ దేవజనుని యొక్క, తమ పరిశుద్ధుని యొక్క, తమ పాస్టర్ గారి యొక్క స్వరం విన్నటువంటి పాప, ఆ యవనస్తురాలు సంతోషించింది. స్తోత్రం. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నట్టు మాట వినడం, శ్రవణ అనుభవం సంతోషపు అనుభవంలోకి నడిపిస్తుంది. మిక్కిలి సంతోషించాడు. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద మెస్సియా. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తును బట్టి నేను సంతోషిస్తున్నాను అని యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం, స్తోత్రం, 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. ఏమవుతుంది అప్పుడు? అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును. మంద ఒకటే, 2 మందలు కాదు, సంఘం ఒకటే, సువార్త ఒకటే. స్తోత్రం. మంద ఒకటియు, కాపరి ఒక్కడు, గొర్రెల కాపరి ఒక్కడు, ఆత్మలను కాచేటువంటి, ఆత్మ గొర్రెలను కాచేటువంటి, విశ్వాసులాంటి గొర్రెలను కాచేటువంటి ప్రధాన కాపరి ఒక్కడే. నేను వాటిని తోడుకొని రావాలను, అవి నా స్వరమును వింటాయి. స్తోత్రం. ఎంత స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా యేసు ప్రభు చెప్తున్న మాట, అవి నా స్వరాన్ని వింటాయి. తండ్రి అనుకుంటాడు తన బిడ్డలు తన స్వరం వింటారు, తన మాటలు వింటారని, వాటి ప్రకారం జీవిస్తారని, నడుచుకుంటారని. నేను చదువుతున్న 16వ వచనం. అండ్ ఐ హ్యావ్ అదర్ షీప్ దట్ ఐ విల్ గ్యాదర్ విచ్ ఆర్ నాట్ ఆఫ్ దిస్ జూయిష్ ఫ్లాక్. ఈ యూదా సమూహములో వారు కాకుండా వేరొక గుంపు, అన్ని జనుల్లో కావచ్చు, యూదేతరుల్లో కావచ్చు. అండ్ ఐ దేర్ షెపర్డ్ మస్ట్ లీడ్ దెమ్ టు, అండ్ దే విల్ ఫాలో మీ అండ్ లిసన్ టు మై వాయిస్, అండ్ ఐ విల్ జాయిన్ దెమ్ ఇన్ టు వన్ ఫ్లాక్ విత్ వన్ షెపర్డ్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్టుగా, వారికి వీరికి, అన్ని జనులకి యూదులకి మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి వారిని ఐక్యపరిచాడు. నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతనమైన మనిషిగా, న్యూ మ్యాన్గా తయారు చేశాడు, నూతనమైన ముద్దగా తయారు చేశాడు. అడ్డుగోడను పడగొట్టి అద్భుతము జరిగించి ఒక ఐక్యతలోకి తీసుకొచ్చాడు. 4వ విషయం, స్వరము వింటే సఖ్యత కలుగుతుంది, కలిసిపోతాం, మిగతా గొర్రెలతో కలుసుకుంటున్నాం. నాకు అనుభవం ఉంది, నీకు అనుభవం ఉంది, మన ఇద్దరం ఒకటవుతాం. ఒకటవుతాం అంటే ఒకటిగా కలుసుకుంటాం. ప్రార్థన చేసుకునే వాళ్ళతో కలుసుకో. యవనేచ్చల నుంచి పారిపోయి ప్రభు నామములో ప్రార్థన చేసేటువంటి గ్రూప్ ఉంది, చూసావా తిమోతి? వాళ్ళతో కలుసుకో బాబు. వాళ్ళతో కలుసుకుంటే నీ ప్రార్థనా జీవితం అధికమవుతుంది. నువ్వు ఇంకా ప్రార్థించగలవు, వాళ్ళతో కలిసి ప్రార్థించగలవు. నీ శరీరేచ్ఛలను నువ్వు జయించగలవు, నీ యవ్వనేచ్ఛలను నువ్వు జయించగలవు. ప్రార్థన ద్వారా
ప్రార్థిస్తూ ఉండడం ద్వారా ఆత్మచేత శరీర క్రియలు చంపగలవు. అప్పుడు నువ్వు బ్రతకగలవు ఆత్మీయంగా. ఇది పౌలు గారు తన ఆత్మీయ కుమారునికి ఇచ్చినటువంటి ఉపదేశం. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 విషయాలు మీకు గుర్తు చేశాను. వినడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ఖచ్చితంగా వినడం వల్ల కలిగేటువంటి 4 ప్రయోజనాలు. అది శిష్యత్వంలోకి నడిపిస్తుందని. రెండవది, వినడం సహవాసపు మీద ఆశ, సహవాసపు అనుభవంలోకి నడిపిస్తుందని. అంతేకాకుండా మూడవదిగా వినడం సంతోషాన్ని కలిగిస్తుందని. సంతోషం ఆత్మఫలం కాబట్టి ఆత్మలో వింటున్నప్పుడు ఆత్మలో సంతోషం కలిగింది. 4వ విషయము, వినడం వల్ల సఖ్యత కలిగిందని, హార్మనీ కలిగిందని, యూనిటీ కలిగిందని. అపవాది అనైక్యత తెస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఐక్యత తెస్తుంది. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉంది. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత. స్తోత్రం. హల్లెలూయా. దురాత్మ అనైక్యతను కలుగు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలుగు చేస్తున్నాడు. దయచేసి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఆత్మలో మేము అనుదినము మేము వినగలుగుటూ సాయం చేయండి. నీ మాటలు విని ఆత్మీయంగా ఎదుగుటకు బలపట్టుకు సాయం చేయండి. శిష్యత్వపు అనుభవమైన, సహవాసపు అనుభవమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వినడం ద్వారా కలుగుతుందని, సంతోషపు అనుభవమైన, సఖ్యత అనుభవమైన వినడం ద్వారా కలుగుతుందని, అలా విన్నట్లుగా మా చెవులు తెరవ చేయమని, అనుదినము వింటూ ఆత్మీయంగా బలపడుతూ ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం సేమ్ ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనల్ని పరిపాలించునుగాక, నడిపించునుగాక, మనల్ని ఏలునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.